మంచిగా ఉన్నావా? మంచిగా ఉండ పనులు మొత్తం అయినాయా? పోయినాయి. ఎట్లా మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది మీ కూడా? రేవంత్ రెడ్డి జోర్దార్ ఉండదు. జోరుదారు ఉందా? ఇప్పుడు అడిగేది పథకాలు ఇట్లా అన్ని అందుతున్నాయా మీకు? అన్ని అందుతున్నాయి. నెంబరేకా ఒక్కటి లేకుండా. ఒక్కటి లేకుండా ఇద్దరు ఇట్లా లోన్లేమో. కేసీఆరా మీకు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డినే రేవంత్ రెడ్డి బుద్ధిమంతుడు. చేస్తున్నా అన్ని పనులు? అన్ని పనులు చేస్తున్నాడు. ఏం చూస్తున్నావు రోడ్డు పంట ఇప్పుడు వ్యవసాయం ఏమన్నా ఉన్నదా మనకి? ఉండదు. ఎట్లున్నది రైతుల విషయంలో ఎట్లున్నది చెప్పు. బజారు ఉన్నది అంటే సుక్కలు చూస్తున్నాయి. సుఖాలు రైతులు కింద చూస్తున్నారు, రైతులు మీద చూస్తున్నారు. ఎందుకు మీదికి ఎందుకు? రేవంత్ రెడ్డి వచ్చినందుకు. ఎందుకు? ఆనందంతో. ఆనందంతో. ఏం చేస్తుండు రైతులకు రేవంత్ రెడ్డి? మస్తు చేస్తుండు. కిందికి వెళ్ళి మీదకి వెళ్ళిందారా చెల్లెలు కప్పుతున్నాడు, రూపాయలు ఇస్తున్నాడు. వడ్లకు 200 రూపాయలు అంటే 4,000 ధర కొంటున్నాడు. 4,000? పత్తికి 7,000 అంటే 11,000 అమ్ముతున్నాడు. అతనే మంచిది మనాడే. మరి ఇప్పుడు ఐకేపీలో పోయినాయి పోలేవా వాటి ఇప్పటికి? ఇక పోయినాయి నేను చూసేది నిన్న. రైతు భరోసా పడుతుందా? రైతు బంధు అప్పుడు 2,000 అది 5,000 ఇస్తుంది. ఇప్పుడు 7,011 ఇస్తున్నాడు. వస్తుందా? నాకు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? నాకు వచ్చినాయి 1,60,000 వచ్చినాయి. 1,60,000? అవు. ఈ రేవంత్ రెడ్డి చూస్తే మరి ఇప్పుడు వేరే వాళ్ళు చూస్తే ప్రతిపక్షాల్లో లొల్లి పెడతారు. వాళ్ళకి ఇస్తలేరు అంటారు, నువ్వేమో నీకు ఇస్తురా. వాళ్ళు బుద్ధి లేక లొల్లి పెడుతున్నాడు. అంటే మీకు దోస్తాయా మన రేవంత్ రెడ్డి? దోస్తే మా అక్క కొడుకు. అందుకే నీకు ఇస్తుండేమో. ఒక్కని అందరు గోళకి ఇస్తలేరు అంటారు. రైతు భరోసా అత్తలేదు అటు వాళ్ళకు. వాళ్ళు కొత్తలేదుగా మాకు వస్తున్నది. నీకు ఒక్కనికేనా వేరే వాళ్ళకి కూడా? ఇక ఒక సంగతి నేను చెప్పాను, నాకు వస్తుంది. సేఫ్ బేఫికర్సే ఉన్నావు. మరి మళ్ళీ వాళ్ళని గెలిపిద్దామంటావు నెక్స్ట్? రేవంత్ రెడ్డి అతనే కాదు, సోనియా గాంధీ. అది అప్పుడు ఇందిరాగాంధీ నాయుడు బాబు లేకునేనా, నాయుడు గాంధీ దాకా పైకి వాడు అతను. ఎట్లుంది మీ కొడంగల్? హై టెన్షన్ అన్నారు, మరి ఎట్లున్నది అభివృద్ధి? ఎట్లున్నది ఏం కదా? కొడంగల్ మంచిగా ఉండదు ఇదివరకు అయితే. ఎట్లా మీకు రైతుల విషయంలో ఎట్లున్నది? అన్నిటికీ మంచిగా ఉండదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 10 నెలల పాలన ఎట్లున్నది? పాస్ ఆఫేలా రేవంత్ రెడ్డి? పాస్ ఏ ఉండదు. పాస్ ఉన్నది అన్ని పనులు. రైతు భరోసా అన్ని, రుణమాఫీ అన్ని, ఐకేపీలు మొత్తం బేఫికర్. రోడ్లు బీడ్లు అభివృద్ధి ఎట్లున్నది? రోడ్లు అన్నీ ఇప్పుడు నడుస్తున్నాయి రోడ్లు. ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీ వస్తుందంట కదా, ఈ నెట్వర్క్ ఇట్లా సిగ్నల్ అని బంద్ చేసిరాట. బంద్ చేసిండ్రు. మరి ఎట్లా అనిపిస్తుంది దాని విషయంలో? ప్రాబ్లం ఉన్నందుకు బంద్ చేసిండ్రు. మొన్న లొల్లి కాలేదా, బంద్ చేసిండ్రు. కలెక్టర్ మీద దాడి జరిగింది, అయింది. ఎట్లా చూస్తారు మరి దీన్ని? ఇంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇట్లా ఎప్పుడు దాడులు ఏం జరగలేవు. పోలీసుల మీద కానీ కలెక్టర్ల మీద కానీ ఎప్పుడు దాడులు జరగలేవు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు అసలు? అవి అయినాయి ఇవి అయినాయి. కేసీఆర్ ఉండగా అయినాయి, ఇవన్నీ అన్ని నడుస్తానంటాయి. ఇద్దరు ఇట్లా ఓల్ బెటర్ అంటావు నీకు? రేవంత్ రెడ్డి బెటర్ అంటావు. మళ్ళీ గెలిపించుకుంటారా మరి రేవంత్ రెడ్డిని? రేవంత్ రెడ్డి మాకు మళ్ళా పానం మంచిగా ఉంటుందా? బాగుంది. ఎట్లా మరి పింఛన్ వస్తుందా లేదా? వస్తుంది. పెంచుతా అన్నాడు, పెంచిండా మరి రేవంత్ రెడ్డి పింఛను? తెచ్చిండు, పెడతలేదు. పాత తీస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా మరి రేవంత్ రెడ్డి వచ్చినాక మీ కొడంగల్ ఎట్లున్నది? సీఎం రేవంత్ రెడ్డి ఇలాగా చాలా మంచిగా ఉంటుంది. అభివృద్ధి మంచిగానే జరుగుతుందా? అబ్బా చెప్పటిగా అది దగ్గర బాగుంటుంది బాగా. అంటే నాకు అర్థమైతలేదు నువ్వు చెప్పేది. దగ్గర బాగా చేసిండు అది. అంటే ఉతకదనే అంటున్నావా? ఇద్దరు ఇట్లా లోన్లు ఏమంటావు మరి? కేసీఆర్ రేవంత్ రెడ్డా? అతను చేసిండు, అతను ఇత చేసిండు, ఇత చేసేది చేయబట్టి అతను చేసేది అతను చేసి. మొత్తానికి పాస్ ఆఫ్ అంటావా మరి రేవంత్ రెడ్డి పనులు చేసుట్లా? పాస్ అంటది, పాస్ అంటది. అది రైతు బంధు చేయపోయా, అవి చేస్తానంట చెప్పి అది చేయపోయా అది అడ్డ పెట్టిడు కూర్చున్నాడు. రైతు భరోసా వస్తలేదు నీకు? లేదు. పింఛన్ వేస్తాడు, పెంచకపోయా. పింఛన్ రోడ్డు 4,000 చెప్పినోడు 2,000కి దిక్కులేదు. 6 గ్యారంటీలు ఎంతవరకు అందినాయి మరి మీకు? 6 గ్యారంటీలు. పిరి బస్ ఎట్లున్నది? పిరి బస్ ఆడోళ్ళకే ఉండదు. ఎట్లా మంచిగా ఉందా మరి పథకం? బాగుంటుంది మరి. ఆడోళ్ళు పెద్ద చేసి అయిపోయి పిరి ఏది 500 గ్యాస్ వస్తుందా మరి? గ్యాస్ 500కి వస్తుందా? ఆడొస్తున్నా ఏమేమి చేసిండు తీడి బీడి అంతా. కరెంట్ బిల్లు పిరి అయితే ఇచ్చిండా? మంచిగా ఉందా మరి రేవంత్ రెడ్డి? మంచిగా ఇక వచ్చిన తండ్రికి వచ్చిన తల్లికి వచ్చిన తండ్రి కూర్చున్నాను. నీకు రేవంత్ రెడ్డి మంచిగానా కేసీఆర్ మంచిగానా? ఓల్ మంచిగా అనిపించింది నీకు? నాకైతే మున్పట బాగా తిగిడి బీడి చేస్తున్నాడు, అడ్డదొడ్డం తిగిడి. అంత మంచిదేనా?
మంచిగా దింపో సార్ మీసం దింపు తెల్లవాడే మొత్తం కలర్ అయిపోయినవే ఉండుకోగా గవే ఉండండి ఇక ఉండనంటవా మరి ఇప్పుడు ఎందుకు ఇంకా కాలేజ్ పోయేది నువ్వు కానీ కాలేజీకి ఏమన్నా పోయేది మళ్ళీ లగ్గం చేసుకునేది యావే ఉండుకోగా అంతే అంటావు సరే ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లున్నదే మీకు కొడంగల్ రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా ఉండదు అంటానంటే ఇక గది ఇది ఇస్తా అంటే అన్ని పేరు పెట్టిండే అప్పుడు ఆ, అవి ఇయ్యలేడు ఆ, ఇస్తా అంటాను అతను అనుకుంటున్నాడు ఇస్తాడేమో అంటే మేము అనుకుంటున్నాం దగ్గర ఏడాది దగ్గరికి వచ్చాయి మా గింతే నడుస్తుంది ఇప్పుడు ఆ, ఊరు అతను ఏం చేయలేడు ఫోన్ ఎక్కడ అంటే అన్నికే రాదు ఉమ్, ఆ? ఉమ్, ఇక ఇతను మున్పటోడే వస్తే బాగా అంటే అన్నికే రాదు ఉమ్, నడి మధ్యలో చూసుకుంటుంటాము ఏమన్నా చేస్తాడేమో మంచిగా అవుతుందేమో అని చూస్తున్నావు గా మాట అనుకుంటుంటాము ఉమ్, సరే అంటానని ఇక ఆయననే ఇప్పుడు వచ్చిండు ఉండుకోక మంచిగా చేస్తే చాలంటే నీకు అదే మాట అనుకున్నట్లే ఉండం మేము ఆ. నమ్మకం ఉందా మరి చేస్తాడని ఉం? చేస్తాడు అని నమ్మకం ఉన్నదా మీకు? నమ్మకం అంటే ఇంకో ఏడాది చూస్తాము ఇంకో ఏడాది చూస్తామంటావు ఇద్దరిట్లా లోన్లు ఏమనిపిస్తుంది నీకు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరిట్లా ఆ? కేసీఆర్ ఉన్నాడు ఇంతకుముందు 10 ఏళ్ళు ఆయన మంచిగా అనిపించిందా నీకు ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి మంచిగా అనిపిస్తుందా మీకు మాకైతే ఆయన కూడా మంచిగా ఎండబడ్డాడు ఈయన కూడా మంచిగా ఎండబడ్డాడు కానీ ఇప్పుడు ఈయన పనులు చేస్తలేడు అందుకు ఇతను మంచోడు కాడంటానే లెక్క కిందికి మాట్లాడుతున్నాం ఉమ్. ఈ ఫ్రీ బస్ ఎట్లున్నది మీకు ఫ్రీ బస్ అంటే మాకు ఆడపిల్లలకు ఉంది ఉమ్. పోతుండారు వస్తుండారు మంచిగానే ఉందా పథకం ఇక పథకం అయితే ఆడపిల్లలది పోతారు వస్తారు మంచిదే కానీ ఉమ్. పథకం అయితే మంచిగా అలా పడుతుంది కానీ ఆడపిల్లలకు పైసలు ఇస్తా 2.5 కాయగూరలకు అన్నిండి అది ఒకటి చేపాయి ఉమ్. ఇది ఒకటి చేసిండు ఉమ్. అది చేయలేడు మరి అది కూడా చేస్తాడా లేదా ఉమ్. నమ్మకం లేకుండా అవుతుండదు ఇతన్ని అనుకుంటున్నాం వ్యవసాయం ఉన్నదా ఏమన్నా ఉంది ఉమ్. ఉంది మరి రైతు భరోసా అవి పథకాలను అందుతున్నాయా ఇక ఎట్లున్నాయి రైతు భరోసా అవి లేవు ఆ. రుణమాఫీ అయిందా మరి రుణమాఫీ కూడా మాకు 2 లక్షలు 2 రోజులకు కాలేవు మరి ఇప్పుడు ఐకేపీల కాడ వడ్లు పోతున్నాయా చెప్ప అవుతున్నాయా ఏమిటి వడ్ల ఆ. వడ్లు ఇప్పుడు షురు అవుతుంది పోయి పోతా ఉండయి కొన్ని రోజులు కొంటా ఉండడు ఉమ్. ప్రైవేట్ రోడ్లు కొంటుండరు గవర్నమెంట్ అయితే కొనలేదు ఉమ్. ప్రైవేట్ రోడ్డు మిల్లోడు కొంటున్నాడు ఉమ్. ఇక మొత్తానికి మీరు రేవంత్ రెడ్డి పాస్ అంటావా ఫెయిల్ అంటావా ఈ సంవత్సరం పనులు చేసుట్లా ఇక మాకు ఏమనికే రాదు పాస్ ఫెయిల్ అనేది ఇంకా ఓ ఏడాది చూద్దాం ఏడాది చూసి చెప్తా అంటావు మా ఇప్పుడు రిజల్ట్ అయ్యా అంటావు ఇప్పుడైతే చెప్పం ఈ రాత్రే ఉండాలి ఏడాది దాకా పరీక్ష రాసుకుంటానే ఉండాలి అనుకుంటానే ఉండాలి కూర్చొని మాట్లాడుకుంటానే ఉండే వీడు బాగా వాడు బాగా అనుకుంటానే ఉండాలి అంతే ఇక ఇక అంతకెక్క ఏం లేదు